Hello everyone, welcome back to my channel Mary Pets Dog Training. Friends, ఈ పప్పీ చూడండి, పప్పీ గోల్డెన్ రిట్రీవర్ 5.5 months ఓల్డ్ గోల్డెన్ రిట్రీవర్ పప్పీ. ఇట్స్ ఎ మేల్ పప్పీ. ఈ పప్పీ నేమ్ డిఫరెంట్ గా ఉంది, యూనిక్ గా ఉంది. సో నేనైతే ఫస్ట్ టైం వింటున్నా ఈ పప్పీ నేమ్. జనరల్ గా రాకీ, రూబీ, టామీ ఇట్లా కామన్ నేమ్స్ ఉంటాయి కదండి. సో ఈ పప్పీ నేమ్ ఏంటి గెస్ట్ చేయండి. Get up, no licking, get up. Good puppy, come here. Come. Sit, good boy. అక్కడ చూడు, గుడ్ బాయ్. Come. Sit, good boy. No biting, no jumping, no. Okay. సో ఈ క్యూట్ పప్పీ నేమ్ వచ్చేసి ఐసిల్. పప్పీ నేమ్ వెరైటీగా ఉందని చెప్పాను కానీ డిఫరెంట్ గా, యూనిక్ గా ఉంది. పప్పీ నేమ్ ఐసిల్. ఐసిల్ యొక్క ఏజ్ 5.5 months. ఈ పప్పీ మేల్ పప్పీ. ఈ పప్పీ యొక్క ఓనర్ నేమ్ మిస్టర్ హనుమంతరావు. హీస్ ఫ్రమ్ కరీంనగర్ ఓన్లీ. ఓకే, వాట్ యు వాంట్? ఓకే, గుడ్ బాయ్. ఈ పప్పీ చాలా చాలా జంపింగ్ చేస్తుందంట. చాలా క్యూట్ బాయ్, క్యూట్ గా ఉన్నాడు వీడు. ఐసిల్, సిట్, నో. సో ఇలా చూడండి, రోప్ నోట్లో పెట్టుకుంటున్నాడు కదా. జనరల్ గా అన్ని పప్పీస్ ఇట్లా నోట్లో పెట్టుకుంటాయి మనం బయటకు తీసుకెళ్తున్నప్పుడు. సో ఈ పప్పీ ఏంటంటే మొత్తం కంటిన్యూస్ గా జంపింగ్ చేస్తూ, మనం ఇక్కడ హ్యాండిల్ పట్టుకుంటాం కదా, జనరల్ గా ఇక్కడ పట్టుకుంటాయి పప్పీస్. రోప్ ని ఇక్కడ పట్టుకొని లాగడం కానీ ముందుకి మనల్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి, అంటే మనకే దారి చూపెట్టినట్టుగా లాక్కొని వెళ్ళిపోతాయి. కానీ వీడు మాత్రం ఏం చేస్తున్నాడు, ఇక్కడ హ్యాండిల్ ని టార్గెట్ చేస్తున్నాడు. డైరెక్ట్ ఇక్కడ జంప్ చేసి ఇదే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో అలాంటప్పుడు మనకి కూడా ఇక్కడ సరిగ్గా యాక్సెస్ ఉండదు, కంట్రోలింగ్ ఉండదు. వాడు బైట్ చేస్తుంటే యాక్సిడెంటల్ గా చేతి కూడా నోట్లోకి వెళ్ళిపోతుంది. బైటింగ్, మన చేతికి కూడా సమ్ బైటింగ్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. నో, ఐ సే గెట్ అప్, సిట్, నో జంపింగ్, గుడ్ బాయ్, నో జంపింగ్, సిట్, గుడ్ బాయ్, వెరీ గుడ్. సో హీ నోస్ సిట్ కమాండ్. సిట్ అంటే కూర్చుంటాడు, కానీ ఈ జంపింగ్ మాత్రం చాలా ఉంది. నో, సిట్, గుడ్ బాయ్, క్యూట్ puppy. Okay, sit. I say sit. Come. Sit. No. Sit. No. ఇది బైట్ చేస్తున్నాడు. సిట్, నో. పప్పీకి నో కమాండ్ తెలియదు కాబట్టి, సో ఎవ్రీ వీడియోలో ఉంటుంది కదా, నో కమాండ్ తెలియదు కాబట్టి పప్పీ మనం చెప్పింది వినదు అని. అఫ్ కోర్స్ నో కమాండ్ తెలియనప్పుడు ఇది నేను వద్దు అని చెప్తున్నాను, వాడికి తెలియదు, పదే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాటికి అది ఒక గేమ్, ఆటలాగా ఫన్ గా ఉంటుంది కాబట్టి మనం చెప్పినే వినవు. సో మనము రియాక్ట్ అవుతా ఉంటాం కదా వద్దు అని. యాక్చువల్గా అయితే మనం వద్దు అని చెప్తున్నాము, వాడికి ఏంటంటే మనం రియాక్ట్ అవుతున్నాం. సో మన రియాక్షన్ ఇంకా వాడికి ఎక్సైట్మెంట్ ని ఇంక్రీజ్ చేస్తుంది ఎప్పుడు కమాండ్స్ తెలియనప్పుడు. అదే కమాండ్ తెలిసి మనం వద్దన్నప్పుడు మనం కమ్యూనికేట్ చేస్తున్నది అర్థమవుతుంది. సో వీళ్ళు వద్దని చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది. వద్దని తెలియనప్పుడు మాత్రం మనం ఇచ్చే రియాక్షన్ వాడికి ఇంకా ఎక్సైట్మెంట్ పెంచుతుంది, అంటే మన రెస్పాన్స్ అనేది వాడికి ఎంకరేజ్మెంట్ లాగా అయిపోతుంది. ఓకే, గెట్ అప్, గుడ్ బాయ్, గుడ్ పప్పీ, గెట్ అప్. సో వీడు ఏం చేస్తాడంటే ఈస్ ట్రైంగ్ టు స్పీక్, ఇట్లా అంటా ఉంటాడు, అంటే ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నట్టుగా. సో అంటే కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాడా, నేను ఏదో మాట్లాడతాను అన్నట్టు. గెట్ అప్, ఐసిల్, గెట్ అప్, కమ్, గుడ్ బాయ్, సిట్, ఐసిల్, సిట్, ఐసిల్, సిట్, వెరీ గుడ్ పప్పీ, గుడ్ బాయ్. సో ఈ ఐసిల్. ఓకే ఫ్రెండ్స్, నో. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ బ్యాడ్ హ్యాబిట్. నో, వాట్ ఈస్ దిస్? సో పప్పీ ఇలా చేయడం చిన్నప్పటి నుండి ఇలా నేర్చుకుంటాయి. యాక్చువల్గా ఇది డామినెంట్ బిహేవియర్, డామినేట్ చేయడం కోసం, లేదంటే వాడికి ఓవర్ ఎక్సైట్మెంట్ అయినప్పుడు కూడా అలా చేస్తూ ఉంటాయి. సో ఈ మౌంటింగ్ అనేది మంచి హ్యాబిట్ కాదు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ నుండే కంట్రోల్ చేయాలి. ఓకే, నో. సో ఇలా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంటే గ్రీటింగ్, ఎక్సైట్మెంట్ లో గ్రీటింగ్, మనమేమో హాయ్ హలో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తామో వీడికి అలా తెలియక ఏం చేస్తారంటే, ఇవి అన్నోన్ పర్సన్స్ వచ్చినప్పుడు, ఇలా రిలేటివ్స్ వచ్చినప్పుడు, వీళ్ళు వెళ్ళి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే
వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకొని అలా మౌంటింగ్ చేస్తూ ఉంటే సో డాగ్ యొక్క బిహేవియర్, డాగ్ యొక్క లాంగ్వేజ్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు, చీ ఇలానో చేసింది, ఎంబారెస్ గా ఫీల్ అవుతారు. మనం కూడా అలానే ఫీల్ అవుతాం, అయ్యో ఈ డాగ్ ఏంటి ఇలా వెళ్ళి మా రిలేటివ్స్ తో అలా చేసింది, అలా చేయకూడదు అని. సో వాళ్ళు కూడా అనుకుంటారు. ఇది ఒకటి మనకి ఇబ్బందికరంగా ఉంటుంది ఇలా చేయడం. మన డాగ్ వేరేతో వాళ్ళతో చేసినా, ఈవెన్ మన దగ్గర చేసినా, అలా బిహేవ్ చేసినా అది మంచి హ్యాబిట్ కాదు. సో మనం ఎంకరేజ్ చేయకూడదు. సో ఇది కూడా వద్దని చెప్పడానికి వీడికి ఎలా అర్థం అవుతుంది? అర్థం అవ్వదు. సో మనం కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు హే కమ్ హియర్, కమ్ అప్, జంప్ జంప్, ఎస్ ఇలా పట్టుకున్నప్పుడు ఏం చేయాలి? మెల్లగా కమ్ హియర్, కమ్ అప్, కమ్ అప్, వెరీ గుడ్. ఇలా పట్టుకున్నప్పుడు మనం జస్ట్ ఇలా ఒక చిన్న మూమెంట్ ఇవ్వాలంతే. నో నో నో. సో వాడు వదలట్లేదు, వాడికి తెలియదు కాబట్టి నేను అంటే అంత హార్డ్గా ఏం పుష్ చేయలేదు, జస్ట్ ఇలా వదిలించాను అంతే. వాడు కింద పడిపోయాడు అంటే వాడికి ఏం డేంజరస్ ఏం కాదు. సో అలా మనము 2-3 టైమ్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈచ్ టైం అవి వచ్చి మన లెగ్ ను పట్టుకున్నప్పుడల్లా మనం ఇలా వదిలించడానికి ట్రై చేయాలి. మెల్లగా చిన్నగా ఇలా అనాలి. అన్నప్పుడు సో వాటికి మన రియాక్షన్ ఏమవుతుందంటే అర్థమవుతుంది, ఇదేంటో వద్దంటున్నారు, నేను ఇది చేయకూడదు అని. ఆ విధంగా మనం లౌడ్ వాయిస్ తో నో అని ఇలా అన్నప్పుడు సో ఆటోమేటికల్లీ రెస్పాండ్ అవుతాయి. ఆ నో కమాండ్ కూడా నేర్చేసుకుంటాయి, ప్లస్ నేను ఇది చేయకూడదని కూడా అర్థం చేసుకుంటాయి. ఆ విధంగా ఈ మౌంటింగ్ అనే హ్యాబిట్ ని మనము కంట్రోల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా పప్పి, నేను కోపానికి వచ్చాను కాబట్టి అంటే నా రియాక్షన్ వాడికి అర్థమైంది కాబట్టి వాడు వెంటనే కింది నుండి లేవట్లేదు. సో మళ్ళీ జంప్ చేయడం కానీ పట్టుకోవడం కానీ చేయట్లేదు. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చేసినప్పుడే డాగ్ కి అర్థమవుతుంది. సో ప్రాక్టీస్ అనేది మస్ట్. ప్రాక్టీస్ చేయకుండా డాగ్ మనకి పర్ఫెక్ట్ గా మనం చెప్పినట్టు వినాలంటే వినలేదు. సో కాబట్టి కంపల్సరీ ట్రైనింగ్ అయిన తర్వాత ప్రాక్టీస్ అనేది ఉండాలి. డైలీ ట్వైస్ ప్రాక్టీస్ ఉండాలి కంపల్సరీ. సో మెల్లమెల్లగా అలవాటు పడిపోతుంది. అవన్నీ స్ట్రాంగ్ గా గుర్తుండిపోతాయి కాబట్టి అప్పుడు మీరు ఒకేసారి అనగానే అవి ఫాలో అవుతాయి. సో ఈ క్యూట్ పప్పీ ఐసిల్ యొక్క ట్రైనింగ్ వీడియోస్ చూడండి. పప్పీ ఎలా బిహేవ్ చేస్తుంది, మళ్ళీ ఇలా మౌంటింగ్ చేస్తుందా లేదా, చెప్పినట్టు వింటుందా లేదా చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ పప్పీ ఐసిల్ యొక్క ట్రైనింగ్ వీడియోస్ చూస్తూ ఉండండి. రెగ్యులర్ గా కాకుండా వీక్లీ వన్స్ అలా అప్లోడ్ చేస్తాను. నాకు అంత చాలా ఎక్కువ ఫ్రీ టైం ఎక్కువ ఉండదు. వీడియోస్ తీయడం, మళ్ళీ ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడము అంత టైం నాకు ఉండదు కాబట్టి నేను వీక్లీ వన్స్ అలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ తీసినంత టైంలో వీటికి ఎక్కువసేపు నేను ప్రాక్టీస్ ఇవ్వడానికి కూడా నాకు టైం సెట్ అవుతుంది కాబట్టి సో ఎక్కువ టైం నేను వీడియోస్ పైన వేస్ట్ చేయను ఫ్రెండ్స్. ఇదివరకు ట్రైనింగ్ వీడియోస్ లో ఎలా ఒక కమాండ్ నేర్పించాలన్నది చాలా వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఓల్డ్ వీడియోస్ లో చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ క్యూట్ పప్పీ ఐసిల్ యొక్క ట్రైనింగ్ వీడియోస్ చూడండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫర్రీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేరీ పెట్స్ డాగ్ ట్రైనింగ్. Bye bye.